నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అక్రమ అరెస్టు, ఉద్యోగాలపై నిరంకుశ పాలనకు తట్టుకోలేకే ఉద్యోగం వదిలేసా. అప్పటి టీడీపీ ప్రభుత్వంతోనే ఉద్యోగం వచ్చింది. టీడీపీతోనే ప్రజాసేవకై ప్రయాణం. కిల్లో రమేష్ నాయుడు. నేడు గిరిజనుల ఆరాధ్య దైవం ఉత్తరాంధ్రుల ఎలవేల్పు మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం. చంద్రబాబు నాయుడు అబద్దాలతో గిరిజనులకు మోసం చేయడం తగదు. మోసగాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. పాడేరు ఎమ్మెల్యే, అరకు పార్లమెంట్ సమన్వయకర్త కొట్టగులి భాగ్యలక్ష్మి. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జిల్లా కేంద్రం అనకాపల్లి మండలం తొమ్మపాల గ్రామంలో సోమవారం శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. రామనామ స్మరణతో శోభాయాత్ర సాగింది. ఈ సందర్భంగా పీలా గోవింద్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. भारत माता की जय, भारत माता की जय। జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో జై శ్రీరామ్ శోభాయాత్ర నేత్రపర్వంగా కొనసాగింది. జై శ్రీరామ్ నినాదాలతో అనకాపల్లి పురవీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుశూరి భాస్కర్ రావు, బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర, టీడీపీ 82, 83 డివిజన్ల ఇన్ఛార్జీలు పోలారపు త్రినాథ్, బొద్దపు ప్రసాద్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను మరింత వేగంగా పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. నేటి స్పందన కార్యక్రమానికి 213 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రవి సుభాష్ అధికారులతో మాట్లాడుతూ స్పందనలో తిరస్కరించిన దరఖాస్తులకు, తిరస్కరణకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 26న అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని ఎటువంటి లోటు లేకుండా జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్దేశించారు. అదేవిధంగా 25న జరిగే ఓటర్ల దినోత్సవం నాడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఎకో వైజాగ్ చిత్రలేఖన పోటీలకు విశేష స్పందన లభించింది. విశాఖను పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో ఎకో వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ను పోర్ట్ స్టేడియంలో జీవీఎంసీ రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించింది. విశాఖ అభివృద్ధిపై నగరవాసుల్లో పెరుగుతున్న సామాజిక స్పృహ ఎంతో స్ఫూర్తిదాయకమని నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో కలిసి ఆమె పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ 2000 మందికి పైగా ఔత్సాహికులు పోటీలో పాల్గొని తమ సృజనాత్మకత చాటుకున్నారన్నారు. ఎకో వైజాగ్ అభివృద్ధి సాకారానికి ఇటువంటి పోటీలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. నగర ప్రజల సహకారంతో జాతీయ స్థాయిలో విశాఖ 4వ పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. కళాకారులు గీసిన చిత్రాలను ఎంపిక చేసి ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా నగదు బహుమతులు, అవార్డులు, ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవి పాపునాయుడు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఎకో వైజాగ్ కాన్సెప్ట్ తీసుకొని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడానికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం 2023లో జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మనం ఎకో వైజాగ్ కాన్సెప్ట్ ని మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అందులో ఎకో గ్రీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్, ఈ 5 కాన్సెప్ట్స్ ని జీవీఎంసీ నుంచి తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు డ్రాయింగ్ కాంపిటీషన్ చేయడం, అలాగే గతంలో మనము ఎకో వైజాగ్ కాన్సెప్ట్స్ ని పబ్లిక్ కి పరిచయం చేసే ఏదో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే 2022లో కూడా మనం స్వచ్ఛ సర్వేక్షణ్ లో జాతీయ స్థాయిలో 4th ర్యాంక్ రావడం జరిగింది. మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, అంటే జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో, ఎన్జిఓ సహకారంతో, అందరి సహకారంతో 2022లో మనము స్వచ్ఛ సర్వేక్షణ్ లో 4th ర్యాంక్ సాధించాము. అలాగే 2023 జనవరి 11న మనము స్వచ్ఛ సర్వేక్షణ్ లో 4436 సిటీ పడితే మనం వైజాగ్ 4th ర్యాంక్ రావడం అనేది మీ అందరి సహకారంతో రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ ఎకో వైజాగ్ కాన్సెప్ట్ ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ మీ అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఎకో క్లీన్ అంటే ఏంటి, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎన్వైరన్మెంట్ ని మనం కాపాడాలి, ఆ మొక్కల్ని ఎక్కువగా పెంచాలి, ప్లాస్టిక్ ని పూర్తిగా లేకుండా చేయాలి, పొల్యూషన్ ని కూడా లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇలాగే ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మీరు స్వచ్ఛ సర్వేక్షణ్ లో మీ అందరూ సహకారంతో ఇప్పుడే 4th ర్యాంక్ లో ఉన్నాము, నెక్స్ట్ కూడా 1st, 2nd, 3rd ప్లేసెస్ లో ఉండడానికి మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. త్రాగునీరు రావడం లేదని, డ్రైనేజీలు పనిచేయడం లేదని వీటీపీఎస్ కొత్త గేటు దగ్గర నివాసులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలివరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపాన ఉన్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో దుమ్ము అధికంగా గాలిలోనికి లెగిసి స్థానికంగా ఉన్నటువంటి మా ఇళ్లలోకి చేరుతుందని, ఆ నీరు తాగడం వల్ల ముసలివారికి, పిల్లలకు గుండె జబ్బులు, లివర్ జబ్బులు వస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకి, అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కొత్త గేటు సమీపాన ఉన్న నివాసులు. డస్ట్ ఎక్కువ వస్తుంది, ఇంత దుమ్ము వచ్చేస్తుంది ఇంట్లోకి, వాటర్లో కూడా అయ్యే తాగుతున్నాం సార్. పిల్లలకి మామూలు హార్ట్ ప్రాబ్లం అని, మాకని, ఇక ముసలోళ్ళు అటోళ్ళు దగ్గులు కానీ అనారోగ్యాలకి ఇదైపోతున్నారు సార్. ఎంత చెప్పినా ఎవరి అధికారులు కూడా పట్టించుకోవట్లేదు సార్. మేము చాలాసార్లు జస్ట్ పడిపోతుంది, నీళ్లు కూడా అందులో పడిపోవట్లేదు, అయ్యే తాగుతున్నాము. కొంచెం పై అధికారులు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి అన్న ఎవరో పట్టించుకోవట్లేదు సార్. రాజకీయ నాయకులు కానీ ఇటువంటి కానీ ఎన్నోసార్లు చెప్పినా సరే ఎవరో మాకు పట్టించుకోవట్లేదు సార్. విపరీతమైన జస్ట్ మాత్రం నీటిలో ఇంతంత బూడుస్తారు రోజుకి, విపరీతమైన రోగాల పాలైపోతున్నాం సార్. కొంచెం అది సమస్య ఉంది సార్. మాకు ప్రయాధికారులతో చెప్పి కొంచెం మాకు మేలు చేసి పెట్టమని బజార్ వాళ్ళు అందరమే అడుగుతున్నాం సార్. ఇంకేమన్నాయమ్మా మీ సమస్యలు ఏమన్నా? ఇంకా మీకు డ్రైనేజీలు లేవు సార్, డ్రైనేజీలు లేవు, వాటర్ లేదు సార్, మాకు నీళ్లు రావు. ఇప్పటికీ 6 రోజుల నుంచి నీళ్లు లేవు సార్. ఇక్కడ కొండ ప్రదేశం, బోర్లు ఉండవు. ఆ నీళ్లు లేక 6 రోజుల నుంచి చంటి పిల్లలతో మంచినీళ్ళు తాటకు కూడా లేక అల్లాడిపోతున్నాం సార్.
ఒక నీళ్ళు లేవు, ఒక నీళ్ళు పోతాక ఒక డ్రైనేజీ లేదు. రాజకీయ నాయకులను అడిగినా మీకు సెలక్షన్ అవుతుంది తర్వాత అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరో చెప్పినా సరే ఆయన్ని అడగండి, ఈయన్ని అడగండి, ఇదే మాటలు సార్. మా గురించి ఎవరు పట్టించుకునేది లేదు, చేసేది లేదు. చంటి పిల్లలతో ఉన్నాము, బాగా అల్లాడిపోతున్నాము. జస్ట్ మాత్రం ఎక్కువ విపరీతంగా వస్తుంది సార్. కొద్ది పై అధికారులతో చెప్పి మీరు ఇన్ఫార్మ్ చేసి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో గాజువాక వ్యాప్తంగా భక్తులు రామనామంతో పులకించిపోయారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో శోభాయాత్ర పురవీధుల్లో నిర్వహించారు. హరే రామ నామ సంకీర్తనలతో భక్తులు ముందుకు నడుస్తూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పాత కర్ణవానిపాలెం రామాలయంలో సహస్రనామార్చన, ప్రత్యేక పూజల అనంతరం అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేలా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అర్చకులు వేడుకలో పాల్గొన్న భక్తులందరికీ అక్షింతలు పంచిపెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో నరసింహరావు, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. సిరసపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో మహిళలు కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నూకరాజు, కర్ణం కనకారావు, రోహిణి, మారిశెట్టి వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ చిన అప్పారావు, నాగేశ్వరరావు, శంకర్రావు, వరహాలరావు, సలాది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మన హిందువులందరి 500 ఏళ్ల కళ నెరవేరుస్తూ ఈరోజు అయోధ్యలో రామజన్మభూమిలో నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, విశ్వ హిందూ పరిషత్, మన దేశంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది సాధువులందరూ కూడా, పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు. అందుకే చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎంతోమంది మహానుభావులు అయోధ్య చేరుకున్నారు. మాకు పెద్దల పిలుపు మేరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రామాలయాలు కూడా అక్షింతలు ఆల్రెడీ చేరాయి. ఇంకా ఎవరికైనా చేరకపోతే ఆయా ఆలయాల్లో ఉదయం నుంచి కూడా సహస్రనామాలు, పూజలు నిర్వహించి మరి మధ్యాహ్నం 12:29 ప్రతి ఆలయంలో కూడా ఒక టీవీ ఏర్పాటు చేసి లైవ్లో వీక్షించే విధంగా ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్ కూడా వినే విధంగా ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా మరి గాజువాకలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అగనంపూడిలో పెద్దలు ఎల్వి రమణ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా తాతారావు గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి 9 ఆలయాలకు కూడా అక్షింతలు పంపిణీ చేసి భక్తులందరూ కూడా అందజేసినందుకు మరి రామభక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నందుకు పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మా గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ కన్నమరెడ్డి కన్నారావు గారు, నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఈ అగనంపూడి సుమారు 13 గుళ్ళు ఉన్నాయి, రామాలయాలు. ఈ అక్షింతలు పంపించడం జరిగింది. అవి ఈ అక్షింతలన్నీ అగనంపూడి పునరావాస కాలనీలోని 9 రామాలయాలకి ఎల్వి రమణ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజున బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ వల్ల ఈ రోజున జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాల్లోని ఉదయం నుండి పరిశుభ్రం చేసి అలంకరణ చేసి మహిళలు ఎంతో చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అదేవిధంగా పారాయణం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ గారు దంపతిచే అన్న సమారాధన కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కన్నవరెడ్డి నరసింహరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ఈ సందర్భంగా ఉపన్యాసించవలసిందిగా. అయోధ్యలో రామ మందిరం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే నగరంలోని ఇసుకతోట సమీపంలోని ఉన్న రామాలయంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే శ్రీరామనామ జపాన్ని పఠించారు. విజ్ఞానాయ క్రియతే రామ
అయోధ్య ఆలయ ప్రాంగణంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశమంతా పండుగ వాతావరణంలో చేపట్టడం అభినందనీయమని శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ డైరెక్టర్ సునీత కొటారి అన్నారు. సోమవారం తాళ్లపాక అన్నమాచార్య వంశీయుల ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ డైరెక్టర్ సునీత కొటారి నేతృత్వంలో ఆర్కే బీచ్ సబ్ మెరైన్ ఎదురుగా ఉన్న అన్నమయ్య ప్రాంగణంలో సుమారు 500 మంది మహిళలు ఒకటిగా చేరి ముక్త కంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, కోలాటాలు, రామనామ సంకీర్తనలతో సాగర తీరాన్ని హోరెత్తించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ ఎంపీ జీవీఎల్ రామనామమే మోక్షదాయకమని అటువంటి రామకార్యాన్ని చేస్తున్న మహిళలను అభినందించారు. కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన గ్రంథి రాజేష్, అభిరుచి ఫుడ్స్ రామకృష్ణ, సౌభాగ్య మ్యాచింగ్ వారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు శ్యామ్ సుందర్, గాయత్రి దంపతులు, మురళి తిలక్వి, విశాఖపట్నం కోఆర్డినేటర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో అనేక శతాబ్దాల కళ అయినటువంటి శ్రీరామ మందిర నిర్మాణం, అయోధ్య రామ జన్మభూమిలో మొదటి దశ పూర్తయి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇది ప్రపంచంలోని హిందువులందరూ, దేశంలోని ప్రజలందరూ ఒక అద్భుతమైన పండుగగా జరుపుకునేటువంటి ఈరోజు కేవలం కొద్ది మందికే అయోధ్యకు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం లభించినప్పటికీ ఈ నెల 31వ తేదీ నుంచి 9 రైళ్లని, ప్రత్యేక రైళ్లని ఆంధ్రప్రదేశ్ మార్గంగా ఆంధ్రప్రదేశ్ నుండి అయోధ్య వరకు నడపాలని, తద్వారా దాదాపుగా 13-14 వేల మందికి ఈ రైలు సదుపాయం, ప్రత్యేక రైలు సదుపాయం ద్వారా త్వరలోనే దర్శన భాగ్యం కలిగించేటువంటి ఏర్పాట్లని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చేసింది. సో ఈ రైల్వేల్లో కేవలం సెకండ్ క్లాస్ స్లీపర్ బోగీలు ఉంటాయి. ఎవరైతే ముందుగా తమ టికెట్లని రైళ్లలో బుక్ చేసుకుంటారో వారికి వెంటనే వెళ్ళే అవకాశం వస్తుంది. మిగతా వారికి ఖచ్చితంగా అయోధ్య అన్న పుణ్యక్షేత్రం ఇప్పుడు రానున్న కొన్ని సంవత్సరాల పాటు భక్తులతో కిటకిటలాడుతూ దేశంలోని హిందూ భక్తులందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక నగరిగా మరొకసారి మారనుంది. సో అటువంటి అత్యంత విశిష్టమైనటువంటి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిగా ఈ కార్యక్రమం జరగటం కొన్ని శతాబ్దాల పాటు గుర్తుండిపోయేటువంటి ఒక పండుగ దినం. సో ఈ దేశ ప్రజలందరికీ, హిందువులకి, రామభక్తులకి అందరికీ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. నా పేరు సునీత కొటారి. నేను శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఏపీ అండ్ తెలంగాణకి డైరెక్టర్గా ఉన్నాను. తాళ్లపాక అన్నమాచార్యుల వంశీకుల ఆధ్వర్యంలో నడిచే మా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా ఇంతటి చారిత్రాత్మక ఘట్టం జరగడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూసి, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో తరాలు ఈ మహత్ భాగ్యాన్ని చూడటం కోసం తరించిపోయి ఎన్నో త్యాగాలు చేసి 500 ఏళ్ల తర్వాత మన తరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మన పెద్దల అదృష్టం మనల్ని వరించి మనం ఈరోజు ఇంతటి చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిభూతంగా ఉండి మన కన్నులారా శ్రీరాముల వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసాము. ఆ సందర్భంగా మేమందరం కూడా ఒక 500 మంది మహిళలు ఒకచోటుగా ఇక్కడ అన్నమయ్య విగ్రహం సముద్ర తీరాన చేరి ఇక్కడ ఆ హనుమాన్ చాలీసా పారాయణం, సుందరాకాండ పారాయణం, కోలాటాలు మరియు రామనామ సంకీర్తనతో హోరెత్తించి మా రామనామ సంకీర్తనలు ఈ సాగర తరంగాల ద్వారా
సరియూ నదికి చేరి శ్రీరాముల వారి పాదాలను తాకాలని మా అందరి ఆకాంక్ష. మాకు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన రామకృష్ణ గారికి, శ్యామ్ సుందర్ గారు, గాయత్రి దంపతులు గారికి, ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎల్ గారికి మా మనస్పూర్వక నమస్సుమాంజలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.